స్వామి వాళ్ళు ఎవరో తెలవకుండా వాళ్ళ ముఖాలు చూసి మీరు పేర్లు చెప్తారు. నేను కూడా ఎవరో తెలవకుండా నా పేరుతో పిలిచిర్రు. మీరు గ్రేట్ స్వామి. సరే చెప్పు బాలిక, నీకు వజ్రాలు కావాలన్నా వైడూర్యాలు కావాలన్నా? అయ్యో స్వామి, నాకు గవ్వెందుకు? సొంత ఇల్లు కళ ఏమైనా ఉందా? అదేం లేదు స్వామి, రెంటిల్లే మంచిగా నచ్చినప్పుడు కాల్ చేసుకోవచ్చు, నచ్చినట్టు పోవచ్చు. అదే సొంత ఇల్లు ఉందనుకో అల్లిన పడి కావాలి. ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అయ్యో స్వామి, మీరు చెప్పేటివన్నీ తప్పే, ఒక నా పేరు తప్ప. తప్పేముంది? జనరల్ గా ఇండ్లలో గవి సమస్యలు ఉంటాయి కదా. నా కడుపులా మండుతుంది. బహుశా అది అల్సర్ కావచ్చు. కాదు స్వామి, మా ఇంటి పక్క పొంటి పంకజ కొత్త స్కూటీ కొన్నది. నా ముందు కోతిన కటు ఇటు తిరుగుతాంది, అందుకే నా కడుపు మండుతాంది. ఓ ఇండియన్ సైకాలజా? పక్కింటోళ్ళు ఎదుగుతుంటే ఓరలేవన్నమాట. మరి నన్ను ఏం చేయమంటావు? ఏముంది స్వామి, అది బండి తీసుకొని పోగా యాక్సిడెంట్ అయ్యి ఓ కాలు ఓ చేతు ఇంకా దాని ముఖమంతా రాసుకుపోవాలి. ఏందే నువ్వు ఇంత రాక్షసంగా ఆలోచిస్తున్నావు? ముందుకొచ్చి బయటికి నాడు. ఏంది స్వామి ఇట్లా మాట్లాడతారు? అవును గాని మీకు మంత్రాలు రావా ఏంది? ఏందే నీకు చేసి చూపెట్టాలా? నువ్వు ఇట్లనే చేసావు అనుకో, ఈ వెనక రైడ్ తీసుకొని నీ ముఖం బాధ పడతా. ఇక్కడ నాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ.